ఆపరేషన్ కగార్ దెబ్బకు అన్నల అడవులను వదిలేస్తున్నారు. జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. కలవమని పిలుపునిస్తున్నారు. మొన్న అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు టీం మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ముందు లొంగిపోయింది. ఇవాళ మరో టాప్ లీడర్ తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నతో పాటు 200 మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ ముందు సరెండర్ అవుతున్నారు. ఆయుధాలు అప్పగిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. లొంగిపోతున్న వారిలో దండకారణ్యం ఎస్డీసీ సభ్యులు రాజ్మన్, రణతితో పాటు మరికొందరు డివిజన్ కమిటీ, ప్లాటూన్ కమాండర్లు ఉన్నట్టు సమాచారం. లొంగిపోయే ముందు ఆసన్న తన సహచర మావోయిస్టులకు భావోద్వేగ సందేశం ఇచ్చారు. హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఆపరేషన్ కగార్ సక్సెస్ అవుతున్న దాఖలాలు కనబడుతున్నాయి. ఆపరేషన్ కగార్ దెబ్బకు చీఫ్ మావోయిస్టులు లొంగిపోతున్నటువంటి పరిస్థితి. జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. మిగతా వారిని కూడా కలవమని పిలుపునిస్తూ ఉన్నారు. ముందు తమను తాము కాపాడుకోవాలని, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామంటూ ఆసన్న తాజాగా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. మొన్న అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు తన టీంతో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ముందు లొంగిపోయారు గడ్చిరోలిలో. ఇవాళ మరో టాప్ లీడర్ తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్నతో పాటు 140 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ ముందు సరెండర్ అవుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ఆయుధాలు అప్పగించేస్తున్నారు. దాదాపు 200 మంది మావోయిస్టులు, టు బి ఎగ్జాక్ట్ 208 మంది లొంగిపోతున్నట్టుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ సీఎం, హోంమంత్రి సమక్షంలో ఆసన్న దాదాపు 208 మంది మావోయిస్టులతో లొంగిపోయారు. ఆసన్న అసలు పేరు తక్కెళ్లపల్లి వాసుదేవరావు. ఆయన స్వస్థలం తెలంగాణలోని వెంకటాపూర్ గ్రామానికి చెందినటువంటి ఆసన్న అలియాస్ వాసుదేవరావు ఈరోజు దాదాపు 208 మంది మావోయిస్టులతో భారీ లొంగుబాటు అని చెప్పుకోవచ్చు. ఒక కీలకమైనటువంటి లీడర్తో, మరికొంతమంది సెకండ్ క్యాడర్ లీడర్స్తో దాదాపు 208 మంది మావోయిస్టులతో ఆయన లొంగిపోయిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఒక భారీ లొంగుబాటుగా చెప్పుకోవచ్చు మావోయిస్టు ఉద్యమంలో. అలాగే ఆసన్న లొంగిపోతూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇంకా లొంగిపోకుండా ఉన్నటువంటి మావోయిస్టులకు అదొక పిలుపుగా అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు. అలాగే తన కాంటాక్ట్ని కూడా ఇచ్చాడు. ఆ వీడియోలో మీరు లొంగిపోవాలనుకునేవారు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అంటూ ఆయన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయారు 2 రోజుల క్రితం మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ముందు గడ్చిరోలి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఒక స్వర్గధామంగా ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళకు ఒక సేఫ్ హెవెన్గా ఉన్నటువంటి పరిస్థితి, సేఫ్ జోన్గా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ప్రస్తుతం వీరంతా కూడా లొంగిపోతున్నారు. కొద్ది రోజుల క్రితం అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 కల్లా పూర్తిగా మావోయిస్టులను మట్టుబెడతాం, పూర్తిగా అంతం చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో చర్చలు కూడా లేవు. ఆయుధాలను వీళ్ళు లొంగిపోవడం ఒకటే మార్గమని ఆయన అల్టిమేటం ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అందరూ కూడా లొంగిపోతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోయారు, మరికొంతమంది లొంగుబాట పట్టారు. ప్రస్తుతం మల్లోజుల వేణుగోపాల్, తర్వాత ఆసన్న కీలక నేతలిద్దరూ కూడా లొంగిపోవడంతో వారితో పాటు 208 మంది, మల్లోజుల వేణుగోపాల్తో 60 మంది మావోయిస్టులు లొంగిపోయినటువంటి పరిస్థితి. దాదాపు ఒక్క వారంలోనే 300 వరకు మావోయిస్టులు లొంగిపోయినటువంటి పరిస్థితి అగ్రనేతలతో కలిపి. మావోయిస్టు పార్టీ 2026 మార్చి కల్లా పూర్తిగా నామరూపాలు లేకుండా మాయం చేస్తామంటూ తాజాగా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మనం చూడవచ్చు. మార్చి కల్లా పూర్తిగా మావోయిస్ట్ అనేది భారతదేశం లేకుండా చేస్తామంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు తాజా లొంగుబాట్ల నేపథ్యం. आज छत्तीसगढ़ ही नहीं, देश के लिए आज के इस दिन को ऐतिहासिक दिन कह सकते हैं। आज बहुत बड़ी संख्या में नक्सली हमारे देश के संविधान पर विश्वास करते हुए विकास की मुख्यधारा से जुड़ने जा रहे हैं और उनका स्वागत है। सरकार
उनके लिए पुनर्वास के लिए और मतलब जो विकास की मुख्यधारा से जुड़ते हैं उनके लिए बहुत कुछ अच्छा सोची है। उनको अच्छा पुनर्वास भी देंगे, उनका स्किलिंग भी कराएंगे, रोजगार से जोड़ने का काम भी होगा, ये सब करेंगे। सर ये सहमति किस तरीके से बनी, क्या कुछ बातचीत हुई है, क्या वो तो हम लोग प्रारंभ से ही आह्वान किए थे कि हिंसा की भाषा को छोड़ें और विकास की मुख्यधारा से जुड़ें, उनके साथ सरकार न्याय करेगी।